ओम शांति। मीठे बच्चे, विशाल बुद्धि बन पूरे विश्व को दुखधाम से सुखधाम, पतित से पावन बनाने की सेवा करनी है। अपना टाइम सेव करना है, व्यर्थ नहीं गवाना है। బాబా తెలియజేస్తూ ఉన్నారు, మధురమైన పిల్లలారా, విశాల బుద్ధి గలవారై పూర్తి విశ్వాన్నంతా కూడా దుఃఖధామం నుండి సుఖధామంగా, పతిత్ నుంచి పావనంగా చేసే సేవ చేయాలి. మీ సమయాన్ని కాపాడుకోవాలి, వ్యర్థంగా పోగొట్టుకోరాదు. ప్రశ్న, इस ज्ञान मार्ग में हेल्दी कौन है और अनहेल्दी कौन है? ప్రశ్న అడుగుతూ ఉన్నారు, ఈ జ్ఞాన మార్గంలో ఆరోగ్యవంతులు ఎవరు, అనారోగ్యవంతులు ఎవరు? उत्तर, हेल्दी वह है जो विचार सागर मंथन करते जीवन में रमणीकता का अनुभव करते हैं, और अनहेल्दी वह है जिसका विचार सागर मंथन नहीं चलता. బాబా చెప్తూ ఉన్నారు, ఎవరైతే విచార సాగర మంథనం చేస్తూ జీవితంలో రమణీకతను అనుభవం చేస్తారో వారు ఆరోగ్యవంతులు. ఎవరు విచార సాగర మంథనం చేయలేదో వారు అనారోగ్యవంతులు. जैसे गौ भोजन खाती है तो सारा दिन उगारती रहती है, मुख चलता रहता है, मुख ना चले तो समझा जाता है बीमार है, यह भी ऐसे है. బాబా చెప్తున్నారు, ఇక్కడ ఆవు ఎట్లా భోజనం చేసిన తర్వాత అంటే గడ్డి తింటుంది కదా, అది తినిన తర్వాత రోజంతా కూడా అది నెమరు వేస్తూ ఉంటుంది, నోరు కదులుతూనే ఉంటుంది. ఒకవేళ నోరు కదలకుండా ఉంది అనుకోండి, దాని అర్థం అనారోగ్యంగా ఉంది అని. ఇది కూడా అలాగే అర్థం చేసుకోవాలి. మనం బాబా రోజు మురళి వినిపిస్తూ ఉంటారు కదా, దాన్ని మనం ఊరికే వినడం కాదు, వినిన తర్వాత ఏం చేయాలి, ఆవులాగా నెమరు వేస్తూ ఉండాలి. అంటే బాబా ఏదైతే మురళిలో పాయింట్స్ చెప్తూ ఉంటారో వాటిని మనం విచార సాగర మంథనం చేస్తూ ఉండాలి. అప్పుడే మనం ఆరోగ్యవంతులుగా ఉంటాం. ఒకవేళ మనం విని ఊరికే విచారం చేయలేదు అనుకోండి, అనారోగ్యవంతులుగా అయిపోతాం. ఓం శాంతి. मीठे मीठे सिकी लदे बच्चे बेहद के बाप पास आते ही है रिफ्रेश होने के लिए, क्योंकि बच्चे जानते हैं बेहद के बाप से बेहद विश्व की बादशाही मिलती है. यह कभी भूलना नहीं चाहिए. బాబా చెప్తూ ఉన్నారు, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలు రిఫ్రెష్ అయ్యేందుకు అనంతమైన తండ్రి వద్దకు వస్తారు. ఎందుకంటే అనంతమైన తండ్రి నుండి అనంతమైన విశ్వ చక్రవర్తి పదవి లభిస్తుంది అని పిల్లలకి తెలుసు. ఈ విషయాన్ని ఎప్పుడూ కూడా మర్చిపోరాదు. యహ్ సదా యాద్ రహే తో భీ బచ్చోం కో అపార్ ఖుషీ రహే. కాబట్టి ఇది సదా గుర్తుండిన పిల్లలకు అపారమైన సంతోషం ఉంటుంది. బాబానే యహ్ బ్యాడ్జ్ జో బన్వాయే హే, इस चलते फिरते घड़ी घड़ी देखते रहो, अहो भगवान की श्रीमत से हम यह बन रहे हैं. बस बैज को देख బాబా బాబా करते रहो. బాబా చెప్తూ ఉన్నారు, ఇక్కడ బాబా తయారు చేయించిన ఈ బ్యాడ్జీని తింటూ తిరుగుతూ క్షణక్షణము చూస్తూ ఉండండి. అహో భగవంతుని శ్రీమతం ద్వారా మేము ఇలా తయారవుతూ ఉన్నామని సంతోషంగా ఉండండి. బ్యాడ్జీని చూస్తూ బాబా బాబా అంటూ ఉంటే చాలు. తో సదా స్మృతి మే రహేగి. కాబట్టి సదా స్మృతి ఉంటుంది. హమ్ బాప్ ద్వారా యహ్ లక్ష్మీనారాయణ బంతే హే, తో బాప్ కి శ్రీమత్ పర్ చల్నా చాహియేనా. కాబట్టి మనం తండ్రి ద్వారా ఈ లక్ష్మీనారాయణులుగా అవుతాం. మరి కాబట్టి తండ్రి శ్రీమతాన్ని అనుసరించాలి కదా. మీటే బచ్చోంకి బడి విశాల బుద్ధి చాహియే, సారా దిన్ సర్వీస్ కే హీ ఖ్యాలాత్ చల్తే రహే. కాబట్టి మధురమైన పిల్లలకు చాలా విశాలమైన బుద్ధి ఉండాలి. రోజంతా సేవ గురించి ఆలోచనలు నడుస్తూ ఉండాలి. బాబా కోతో వహో బచ్చే చాహియే జో సర్వీస్ బిగర్ రహ్ నా సకే. బాబా చెప్తూ ఉన్నారు, బాబాకి ఎలాంటి పిల్లలు కావాలి అంటే సేవ లేకుండా ఉండలేని పిల్లలు బాబాకి కావాలి. तुम बच्चों को सारे विश्व पर गिराव डालना है, अर्थात पतित दुनिया को पावन बनाना है. పిల్లలైన మీరు విశ్వమంతా కూడా చుట్టుముట్టాలి, అంటే పతిత ప్రపంచాన్ని పావనంగా తయారు చేయాలి. सारे विश्व को दुखधाम से सुखधाम बनाना है. अच्छे स्टूडेंट्स को देख टीचर को भी पढ़ाने में मज़ा आता है. బాబా చెప్తూ ఉన్నారు, మొత్తం విశ్వమంతటిని కూడా దుఃఖధామం నుండి సుఖధామంగా చేయాలి. మంచి తెలివైన విద్యార్థులుగా చూసి వారిని చదివించుటలో టీచర్కి కూడా ఆనందం కలుగుతుంది.
तुम तो अभी स्टूडेंट के साथ साथ बहुत ऊंची टीचर बने हो। जितना अच्छा टीचर उतना बहुतों को आप समान बनाएंगे, कभी తగ్గेंगे नहीं। బాబా చెప్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు విద్యార్థితో పాటు చాలా శ్రేష్టమైన టీచర్గా కూడా అయినారు. ఎంత మంచి టీచర్గా ఉంటారో అంత చాలా మందిని తమ సమానంగా తయారు చేస్తారు. వాళ్ళు ఎప్పుడూ కూడా అలసిపోరు. ईश्वरीय सर्विस में बहुत खुशी रहती है, बाप की मदद मिलती है। यह बड़ा बेहद का व्यापार भी है। వ్యాపారి లోగ్ హీ ధన్వాన్ బంతే హే. బాబా చెప్తున్నారు, ఈశ్వరీయ సేవలో చాలా సంతోషం కలుగుతుంది, తండ్రి నుండి సహాయం లభిస్తుంది. ఇది చాలా గొప్ప అనంతమైన వ్యాపారం కూడా. వ్యాపారస్తులే ధనవంతులుగా అవుతారు. బహు ఈ జ్ఞాన మార్గ మే భీ జాస్తి उछलते हैं। बाबा भी बेहद का व्यापारी है ना। सौदा बड़ा फर्स्ट क्लास है, परंतु इसमें बड़ा సాహస్ ధారణ करना पड़ता है. బాబా చెప్తున్నారు, ఈ జ్ఞాన మార్గంలో కూడా చాలా సంతోషంగా గెంతులేస్తూ ఉంటారు. తండ్రి కూడా అనంతమైన వ్యాపారి కదా. ఇది చాలా ఫస్ట్ క్లాస్ వ్యాపారం, కానీ ఇందులో చాలా సాహసాన్ని ధారణ చేయాల్సి ఉంటుంది. नए नए बच्चे पुरानों से भी पुरुषार्थ में आगे जा सकते हैं. हर एक ही इंडिविजुअल तकदीर है, तो पुरुषार्थ भी हर एक को इंडिविजुअल करना है. अपनी पूरी చెకింగ్ करनी चाहिए. బాబా అంటారు, ఇక్కడ కొత్త కొత్త పిల్లలు పురుషార్థంలో పాత వాళ్ళ కంటే ముందుకు వెళ్ళగలరు. ఎవరి అదృష్టం వారిది. కాబట్టి పురుషార్థం కూడా ప్రతి ఒక్కరూ ఎవరికి వారు వ్యక్తిగతంగా చేయాలి. పూర్తిగా ఎవరికి వాళ్ళు చెక్ చేసుకుంటూ ఉండాలి. ऐसे చెకింగ్ करने वाले एकदम रात दिन पुरुषार्थ में लग जाएंगे. బాబా అంటారు, ఇలా చెక్ చేసుకునే వాళ్ళు రాత్రి పగలు పూర్తిగా పురుషార్థంలో లగ్నమై ఉంటారు. कहेंगे हम अपना टाइम वेस्ट क्यों करें, जितना हो सके टाइम సేవ్ करें. బాబా అంటారు, మా సమయాన్ని ఎందుకు వృధా చేసుకోవాలి, వీలైనంత వరకు సమయాన్ని కాపాడుకోవాలి అని అంటారు. अपने से पक्का प्रण कर देते हैं, हम बाप को कभी नहीं भूलेंगे, स्कॉलरशिप लेकर ही छोड़ेंगे. ऐसे बच्चों को फिर मदद भी मिलती है. బాబా అంటారు, తండ్రిని ఎప్పుడు మర్చిపోమని స్వయం పక్కాగా ప్రతిజ్ఞ చేస్తారు. స్కాలర్షిప్ తప్పకుండా తీసుకుంటామని దృఢ ప్రతిజ్ఞ చేస్తారు. ఇటువంటి పిల్లలకు సహాయం కూడా లభిస్తుంది. ఇటువంటి ऐसे भी नए नए पुरुषार्थी बच्चे तुम देखेंगे साक्षात्कार करते रहेंगे. जैसे शुरू में हुआ वही फिर पिछाड़ी में देखेंगे. जितना नज़दीक होते जाएंगे उतना खुशी में नाचते रहेंगे. उधर कूने नाहक खेल भी चलता रहेगा. బాబా అంటారు, ఇటువంటి కొత్త కొత్త పిల్లల్ని కూడా మీరు చూస్తారు. వారికి సాక్షాత్కారాలు జరుగుతూ ఉంటాయి. ప్రారంభంలో చాలా సాక్షాత్కారాలు జరిగాయి కదా, ఎట్లా సాక్షాత్కారాలు జరిగాయో అదేవిధంగా చివరిలో మళ్ళీ చూస్తారు. ఎంత సమీపానికి వస్తూ ఉంటారో అంత సంతోషంగా నాట్యం చేస్తూ ఉంటారు. అటువైపు అనవసర రక్తపాతం జరిగే ఆట కూడా నడుస్తూ ఉంటుంది. तुम बच्चों की ईश्वरीय रेस चल रही है. जितना आगे दौड़ते जाएंगे उतना नई दुनिया के नज़ारे भी नज़दीक आते जाएंगे. खुशी बढ़ती जाएगी. जिनको नज़ारे नज़दीक नहीं दिखाई पड़ते उनको खुशी भी नहीं होगी. బాబా అంటారు, పిల్లలైన మీ ఈశ్వరీయ పరుగు పందెం జరుగుతూ ఉంది. ఎంత ముందుకు పరిగెత్తుతూ ఉంటారో అంత కొత్త ప్రపంచ దృశ్యాలు కూడా దగ్గరవుతూ ఉంటాయి. సంతోషం పెరుగుతూ ఉంటుంది. దృశ్యాలు దగ్గరగా కనిపించని వారికి సంతోషం కూడా ఉండదు. బాబా చెప్తూ ఉన్నారు, अभी तो कलयुगी दुनिया से वैराग्य और सतयुगी नई दुनिया से बहुत प्यार होना चाहिए. ఇప్పుడు కలియుగ ప్రపంచంపై వైరాగ్యం, కొత్త సత్యుగ ప్రపంచంపై చాలా ప్రేమ ఉండాలి. शिव बाबा याद रहेगा तो स्वर्ग का वर्षा भी याद रहेगा. స్వర్గ కా వర్ష యాద్ రహేగా తో శివబాబా भी యాద్ రహేగా. బాబా అంటారు, శివబాబా గుర్తుంటే స్వర్గ వారసత్వం కూడా గుర్తుంటుంది. స్వర్గ వారసత్వం గుర్తుంది అంటే శివబాబా కూడా గుర్తుంటారు. तुम बच्चे जानते हो अभी हम स्वर्ग तरफ जा रहे हैं, पाँव नरक तरफ
నరక్ తరఫ్ సిర్ స్వర్గ్ తరఫ్ హే బాబా అంటారు. ఇక్కడ ఇప్పుడు మనం స్వర్గం వైపు వెళ్తూ ఉన్నామని పిల్లలైన మనకి తెలుసు. మన కాళ్ళు నరకం వైపు, తల స్వర్గం వైపు ఉంది. अभी तो छोटे बड़े सबकी वानप्रस्थ अवस्था है. बाबा को सदा यह नशा रहता है, ओहो हम जाकर यह बाल कृष्णा बनूंगा, जिसके लिए बच्चियाँ इन एडवांस सौगात भी बेचती रहती है. బాబా అంటారు ఇప్పుడు చిన్న పెద్ద అందరిది కూడా వానప్రస్థ అవస్థ. బాబాకైతే సదా ఓహో నేను వెళ్ళి ఈ బాలకృష్ణునిగా అవుతానని నష ఉంటుంది. అందువలన కన్యలు అడ్వాన్స్గా వారి కొరకు అంటే బ్రహ్మ బాబాకి కానుకలు కూడా పంపుతూ ఉంటారు. जिन्हों को पूरा निश्चय है वही गोपिये सौगात बेचती है, उन्हें अतीन्द्रिय सुख की वासना आती है. బాబా అంటారు ఇక్కడ పూర్తి నిశ్చయం ఉండేటువంటి గోపికలే వాళ్ళకి కానుకలు పంపుతూ ఉంటారు. వారికి అతీంద్రియ సుఖం అనుభవం అవుతూ ఉంటుంది. हम ही अमरलोक में देवता बनेंगे, कल्प पहले भी हम ही बने थे, फिर हमने 84 पुनर्जन्म लिए हैं. यह बाजोली याद रहे तो भी अहो सौभाग्य, सदा अताह खुशी में रहो. బాబా అంటారు అమర్లోకంలో మేమే దేవతలుగా అవుతాము, కల్ప క్రితం కూడా మేమే దేవతలుగా అయ్యాము, తర్వాత మళ్ళీ 84 పునర్జన్మలు తీసుకున్నాము అని గుర్తుంటుంది. ఇది పల్టేలాట గుర్తున్న అహో సౌభాగ్యం, సదా అపారమైన సంతోషంలో ఉండండి. బడి లాటరీ మిలి రహీ హై. బాబా అంటారు చాలా పెద్ద లాటరీ లభిస్తూ ఉంది. 5000 वर्ष पहले भी हमने राजभाग्य पाया था, फिर कल पाएंगे. బాబా అంటారు 5000 సంవత్సరాల క్రితం కూడా మేము రాజభాగ్యం పొందాము, రేపు మళ్ళీ పొందుతాము. డ్రామా మే నూంద్ హై, డ్రామాలో నిర్ణయించబడి ఉంది. జైసే కల్ప పెహ్లే జన్మ లియా తా వైసే హీ లేంగి, ఇట్లా కల్ప క్రితం ఎలా జన్మ తీసుకున్నామో మళ్ళీ అదే విధంగా తీసుకుంటాం. వహీ హమారే మా బాప్ హోంగే, మాకు మళ్ళీ వారే తల్లిదండ్రులుగా అవుతారు. जो कृष्ण का बाप था वही फिर बनेगा. ऐसे ऐसे जो सारा दिन विचार सागर मंथन करते रहेंगे तो वो बहुत रमणीकता में रहेंगे. బాబా అంటారు ఎవరు ఇట్లా కృష్ణుని తండ్రిగా ఉండినారో మళ్ళీ అతడే కృష్ణుని తండ్రిగా అవుతాడు. ఈ విధంగా రోజంతా ఎవరైతే విచార సాగరమతనం చేస్తూ ఉంటారో వారు చాలా ఆనందంగా రమణీకంగా ఉంటారు. విచార సాగరమతనం చేయకుంటే అనారోగ్యంగా ఉంటారు. విచార సాగరమతన్ నహీ కర్తే తో గోయా అన్హెల్దీ హై. ఇట్లా విచార సాగరమతనం చేయలేదు అనుకోండి, ఆవులాగా భోజనం ఏమో తింటారు కానీ నెమరు వేయరు. వాళ్ళు ఏమవుతారు, అన్హెల్దీగా అయిపోతారు. मुख ना चले तो समझा जाता है बीमार, यह भी ऐसे है. ఇక్కడ నోరు కదలలేదు అనుకోండి వాళ్ళు అనారోగ్యంగా ఉన్నారు అని అర్థం. ఇక్కడ కూడా అదే విధంగా అర్థం చేసుకోవాలి. बेहद के बाप और दादा दोनों का मीठे मीठे बच्चों से बहुत लव है, कितना लव से पढ़ाते हैं, काले से गोरा बनाते हैं. బాబా అంటారు అనంతమైన తండ్రికి దాదాకు మధురాతి మధురమైన పిల్లలపై చాలా ప్రేమ ఉంది. ఎంత ప్రేమగా చదివిస్తారు. तो बच्चों को भी खुशी का पारा चढ़ना चाहिए. బాబా అంటారు ఎంతో ప్రేమగా చదివిస్తారు, అపవిత్రుల నుండి పవిత్రులుగా చేస్తారు. కాబట్టి పిల్లలకు కూడా అపారమైన సంతోషం ఉండాలి. పారా చడేగా యాద్కి యాత్ర సే. బాబా అంటారు ఈ స్మృతి యాత్ర ద్వారానే ఖుషి పాదరస మట్టం పెరుగుతూ ఉంది. బాప్ కల్ప బహుత్ ప్యార్ సే లవ్లీ సర్వీస్ కర్తే హే. బాబా అంటారు కల్పము తండ్రి వచ్చి చాలా ప్రీతిగా లవ్లీ సేవ చేస్తారు. 5 తత్వ సహిత్ సబ్కో పావన్ బనాతే హే, కితనీ బడి బేహద్ కి సేవా హే. బాబా అంటారు ఈ పంచతత్వాల సహితంగా అందరినీ పావనంగా చేస్తారు. ఇంత గొప్ప అనంతమైన తండ్రి సేవ చేస్తారు. बाप बहुत प्यार से बच्चों को शिक्षा भी देते रहते हैं, क्योंकि बच्चों को सुधारना बाप व टीचर का ही काम है.
బాబా అంటారు, తండ్రి చాలా ప్రేమతో పిల్లలకు శిక్షణ కూడా ఇస్తూ ఉంటారు. ఎందుకంటే పిల్లల్ని సరిదిద్దడం తండ్రి లేక టీచర్ కర్తవ్యమే కదా. బాప్ కీ హై శ్రీమత్ జిస్సే హీ శ్రేష్ఠ బనేంగి. తండ్రి శ్రీమతాన్ని ఇస్తున్నారు, దీని ద్వారానే శ్రేష్టంగా అవుతారు. జితనా ప్యార్ సే యాద్ కరేంగే ఉతనా శ్రేష్ఠ బనేంగే. ఎంత ప్రీతితో స్మృతి చేస్తామో అంత శ్రేష్టంగా అవుతాము. బాబా యహ్ భీ చార్ట్ మే లిఖనా చాహియే హమ్ శ్రీమత్ పర్ చల్తే హే. బాబా అంటారు, చార్టులో మేము శ్రీమతాన్ని అనుసరిస్తున్నామా లేక అపనే మన్మత్ పర్ చల్తే హే, లేదంటే మన్మతాన్ని అనుసరిస్తున్నామా అని ఒకసారి నోట్లో రాయాలి, అంటే నోట్బుక్లో రాసుకోవాలి. శ్రీమత్ పర్ చల్నే సే హీ తుమ్ అక్యురేట్ బనేంగే. శ్రీమతాన్ని అనుసరిస్తే మీరు ఖచ్చితంగా అవుతారు. जितनी बाप से प्रीत बुद्धि होगी उतनी गुप्त खुशी रहेगी और ऊंच बनेंगे. కాబట్టి తండ్రిపై ఎంత ప్రీతి బుద్ధి ఉంటుందో అంత గుప్తమైన ఖుషి ఉంటుంది, అంత శ్రేష్టంగా కూడా అవుతారు. अपने दिल से पूछना है इतनी अपार खुशी हमको है. కాబట్టి మనము ప్రశ్నించుకోవాలి మన మనసుని, మాకు ఇంత అపారమైన సంతోషం ఉందా అట్లా అని చెక్ చేసుకోవాలి. बाप को इतना प्यार से करते हैं, प्यार करना माना ही याद करना है, याद से ही ఎవర్ హెల్దీ ఎవర్ వెల్దీ బనేంగే. బాబా అంటారు, మరి ఇట్లా తండ్రిని ఇంతగా ప్రేమిస్తూ ఉన్నానా, ప్రేమించడం అంటే స్మృతి చేయడం, స్మృతి ద్వారానే సదా ఆరోగ్యంగా సదా ఐశ్వర్యవంతులుగా అవుతారు. పురుషార్థ్ కర్నా హోతా హై ఔర్ కిసీ కి భీ యాద్ నా ఆయే. కాబట్టి పురుషార్థం ఇక్కడ ఇతరులు ఎవ్వరి స్మృతి రాకుండా పురుషార్థం చేయాల్సి ఉంటుంది. ఏక్ శివబాబాకి హీ యాద్ హో స్వదర్శన్ చక్ర ఫిర్తా రహే తబ్ ప్రాణ్ తన్ సే నికలే. ఏక్ శివబాబా దూసరా నా కోయి, యహీ అంతిమ మంత్ర హే అథవా వశీకరణ మంత్ర రావణ్ పర్ జీత్ పానే కా మంత్ర హే. కాబట్టి శివబాబా మాత్రమే గుర్తుండి స్వదర్శన చక్రం తిప్పుతూ ఉన్నప్పుడు ఈ శరీరం నుంచి మన ప్రాణం అనేది వెళ్ళిపోవాలి. ఈ విధంగా ఒక శివబాబా తప్ప ఇతరులు ఎవ్వరూ లేరు. ఇదే చివరి మంత్రం లేక వశీకరణ మంత్రం లేదా రావణునిపై విజయాన్ని పొందేటువంటి మంత్రము ఇదే అన్నమాట. ఈ విధంగా మనం తలంపు చేయాలి. बाप समझाते हैं मीठे बच्चे, इतना समय तुम देहाभिमान में रहे हो, आप देही अभिमानी बनने की ప్రాక్టీస్ करो. బాబా అర్థం చేస్తూ ఉన్నారు, మధురమైన పిల్లలు, ఇంతకాలము మీరు దేహాభిమానంలో ఉన్నారు, ఇప్పుడు దేహీ అభిమానులుగా అయ్యే అభ్యాసం చేయండి. దృష్టి కా పరివర్తన హోనా హీ నిశ్చయ బుద్ధికి నిశానీ హై. దృష్టి పరివర్తన అవ్వడమే నిశ్చయ బుద్ధి గలవారి గుర్తు అన్నమాట. सब देह के संबंधों को भूल अपने को गॉडली स्टूडेंट समझो. आत्मा भाई भाई की दृष्टि हो जाए तब ही ब्रह्म कुमारी भाई बहन की दृष्టి పక్కి हो जाए. బాబా అంటారు, ఇక్కడ ఈ దేహ సంబంధాలన్నీ మర్చిపోయి స్వయాన్ని ఈశ్వరీయ విద్యార్థిగా భావించండి. ఆత్మ బాయి అనే దృష్టి ఉండాలి, అప్పుడే కుమారీల సోదర దృష్టి పక్కా అయిపోతుంది. सवेरे सवेरे उठकर बाप को याद करो, नींद आ गई तो कमाई में घाटा पड़ जाएगा. అమృత్ వేళలో లేచి తండ్రిని స్మృతి చేయండి, నిద్ర వస్తే సంపాదనలో నష్టం వాటిల్లుతుంది. అమృత్ వేళే ఉట్కర్ బాబా సే మీఠీ మీఠీ రూహ్ రిహాన్ కరో. అమృత్ వేళలో లేచి తండ్రిని మధురంగా ఆత్మిక సంభాషణ చేయండి. బాబా अपने हमको क्या से क्या बना दिया. बाबा कमाल है आपकी. बाबा आप हमें अताह खजाना देते हो, विश्व का मालिक बनाते हो. बाबा हम आपको कभी भूल नहीं सकते. బాబా అంటారు, ఇక్కడ బాబా మీరు ఎలా నన్ను ఎలా చేసినారు, బాబా మీరు చాలా అద్భుతం చేశారు. బాబా మీరు మాకు అపారమైన ఖజానాన్ని ఇస్తూ ఉన్నారు, విశ్వానికి అధికారులుగా చేస్తారు. బాబా మేము మిమ్మల్ని ఎప్పుడూ కూడా మర్చిపోము. భోజన్ ఖాతే కామ్ కాజ్ కర్తే బాబా ఆప్కో హీ యాద్ కరేంగే. ఇట్లా భోజనం చేస్తూ పని పాటలు చేసుకుంటూ మిమ్మల్ని స్మృతి చేస్తాం.
ऐसे ऐसे प्रतिज्ञ करते करते फिर याद పక్కి हो जाएगी. ఈ విధంగా ప్రతిజ్ఞ చేస్తూ చేస్తూ స్మృతి పక్కా అయిపోతుంది. మోస్ట్ బిల్వెడ్ బాప్ నాలెడ్జ్ఫుల్ బి హై, బ్లిస్ఫుల్ హై. కాబట్టి అత్యంత ప్రియమైన తండ్రి జ్ఞానసాగరులు, ఆనందసాగరులు కూడా. नंबर 1 पतित से हमको नंबर 1 पावन बनाते हैं. बस मीठे मीठे बाबा की याद में गदगद होना चाहिए. బాబా అంటారు ఇక్కడ మనల్ని నంబర్ 1 పతితుల నుండి నంబర్ 1 పావనంగా చేస్తారు. ఇలా మధురాతి మధురమైన తండ్రి స్మృతిలో గద్గదం అవ్వాలి. బాబాకు ఈ విధంగా స్మృతి చేసి బ్రహ్మ బాబాకు ఆంతరికంలో చాలా సంతోషం కలుగుతుంది. అహో, నేను బ్రహ్మ నుండి విష్ణువుగా అవుతాను. ఇట్లా మళ్ళీ 84 జన్మల తర్వాత బ్రహ్మగా అవుతాను. మళ్ళీ బాబా నన్ను విష్ణువుగా చేస్తారు. మళ్ళీ అర్ధకల్పం తర్వాత రావణుడు పతితంగా చేస్తాడు. ఇది ఎంత అద్భుతమైన డ్రామా కదా. यह सिमरन कर सदा हर्षित रहता हूँ. शिव बाबा कितना लायक बनाते हैं. వాహ్ తక్దీర్ వాహ్. ఇట్లా ఈ విధంగా స్మరణ చేస్తూ సదా హర్షితంగా ఉంటాను. శివబాబా ఎంతో అర్హునిగా చేస్తారు మనల్ని. అహో నా అదృష్టం అహో. ऐसे ऐसे विचार करते एकदम मस्ताना हो जाना चाहिए. ఇట్లా నేను స్వర్గానికి యజమానిగా అవుతాను. చాలా మంచి సేవ చేస్తూ ఉన్నానని, అదే చాలని, అందులోనే సంతోషించరాదు. बाकी हम अच्छी सर्विस करते हैं, इसमें ही सिर्फ कुछ नहीं होना चाहिए. బాబా అంటారు కదా, ఇట్లా ఏదో మంచి సేవ చేస్తూ ఉన్నాను, అందులోనే ఇట్లా సంతోషం అనేది ఉండకూడదు. पहले गुप्त सर्विस अपनी यह याद की करते रहो. अशरीरी बनने का अभ्यास करना है. इससे ही तुम्हारा कल्याण होना है. अभ्यास बढ़ जाने से फिर घड़ी घड़ी तुम अशरीरी हो जाएंगे. ఇట్లా మొదట స్వయానికి గుప్త సేవ అంటే స్మృతి చేసి సేవ చేస్తూ ఉండండి. అశరీరిగా అయ్యే అభ్యాసం చేయాలి. దీని ద్వారానే మీకు కళ్యాణం జరుగుతుంది. అభ్యాసం అయితే మీరు క్షణక్షణము అశరీరులుగా అయిపోతారు. आज बाबा खास इस पर जोर दे रहे हैं. जो यह अभ्यास करेंगे वही कर्मातीत अवस्था को पा सकेंगे और ऊंच पद पाएंगे. ఈరోజు ముఖ్యంగా బాబా దీనికి ప్రాముఖ్యతనిస్తూ ఉన్నారు. ఎవరైతే ఈ అభ్యాసం చేస్తారో వారే కర్మాతీత అవస్థను పొంది ఉన్నత పదవిని పొందుతారు. इसी अवस्था में बैठे बैठे बाप को याद करते घर चल जाए. दिन प्रतिदिन याद का चार्ट बढ़ाना चाहिए. देखना है तमो प्रधान से सतो प्रधान कितने % बने हैं. किसको दुख तो नहीं देते हैं. किसी देहदारी में बुद्धि फंसी हुई तो नहीं है. बाप का संदेश कितनों को देते हैं. ऐसे चार्ट रखो तो बहुत उन्नति होती रहेगी. బాబా అంటారు ఇక్కడ మనం ఈ స్థితిలో కూర్చొని తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ ఇంటికి వెళ్ళిపోవాలి. రోజు రోజుకు స్మృతి చార్ట్ని పెంచుకోవాలి. తమో ప్రధానం నుండి ఎంత శాతం సతో ప్రధానంగా అయ్యానని పరిశీలించుకోవాలి. ఎవరికి దుఃఖాన్ని ఇవ్వడం లేదు కదా, ఏ దేహదారితోనూ బుద్ధి చిక్కులుకోలేదు కదా. ఇట్లా తండ్రి సందేశాన్ని ఎంతమందికి ఇచ్చినాను. ఈ విధమైన చార్టు రాస్తూ ఉంటే చాలా ఉన్నతి అవుతూ ఉంటుంది. दूसरा मुरली. आज तुम बच्चों को संकल्प विकल्प निसंकल्प अथवा कर्म अकर्म और विकर्म पर समझाया जाता है. ఈరోజు పిల్లలైన మీకు సంకల్పము వికల్పము నిస్సంకల్పము అనగా కర్మ వికర్మ అకర్మల గురించి అర్థం చేయించబడుతుంది. जब तक तुम यहाँ हो तब तक तुम्हारे संकल्प जरूर चलेंगे. మీరు ఇక్కడ ఈ ప్రపంచంలో ఉన్నంత వరకు మీకు సంకల్పాలు నడుస్తూనే ఉంటాయి. संकल्प धारण किए बिना कोई मनुष्य एक क्षण भी रह नहीं सकता है. సంకల్పం చేయకుండా ఏ మనిషికైనా ఒక్క క్షణం కూడా ఉండలేడు. आप यह संकल्प यहाँ भी चलेंगे, सत्युग में भी चलेंगे और अज्ञान काल में भी चलते हैं. परंतु ज्ञान में आने से संकल्प नहीं, क्योंकि तुम परमात्मा की सेवार्थ निमित्त बने हो. तो जो यज्ञ अर्थ संकल्प चलता वह संकल्प नहीं है, वह निसंकल्प ही है. బాబా అంటారు
సంకల్పాలు ఇప్పుడు కూడా నడుస్తాయి, సత్యయుగంలో కూడా నడుస్తాయి, అజ్ఞాన కాలంలో కూడా నడుస్తాయి. కానీ జ్ఞానంలోకి వచ్చిన తర్వాత సంకల్పాలుగా ఉండవు. ఎందుకంటే మీరు పరమాత్ముని సేవ కొరకు తయారైనారు. కాబట్టి యజ్ఞం కొరకు ఏ సంకల్పాలు నడుస్తాయో ఆ సంకల్పాలు కావు, అనగా అవి నిస్సంకల్పాలుగానే ఉంటాయి. बाकी तो फालतू संकल्प चलते हैं, अर्थात कलयुगी संसार और कलयुगी मित्र संबंधियों के प्रति चलते हैं, वह विकल्प कहे जाते हैं, जिससे ही विकर्म बनते हैं और विकर्मों से दुख प्राप्त होता है. బాబా అంటారు, అవి కాక నడిచే వ్యర్థ సంకల్పాలు అంటే కలియుగ ప్రపంచం, కలియుగ బంధుమిత్రుల గురించి నడిచే సంకల్పాలను వికల్పాలు అని అంటారు. వాటి ద్వారానే వికర్మలు జరుగుతాయి, వికర్మల ద్వారానే దుఃఖం ప్రాప్తి అవుతుంది. बाकी जो यज्ञ प्रति अथवा ईश्वरीय सेवा प्रति संकल्प चलता है वो गोया निसंकल्प हो गया. शुद्ध संकल्प सर्विस प्रति भले चले. देखो बाबा यहाँ बैठा है, तुम बच्चों को సంభాలనే అర్థ. బాబా అంటారు, పోతే యజ్ఞం కొరకు లేదా ఈశ్వరీయ సేవ కొరకు జరిగే సంకల్పాలు నిస్సంకల్పాలుగానే ఉంటాయి. శుద్ధ సంకల్పాలు సేవ కొరకు జరగనియండి. బాబా ఇక్కడ పిల్లలైన మిమ్మల్ని సంభాలించేందుకు కూర్చొని ఉన్నారు. तो इस सर्विस करने अर्थ माँ बाप का संकल्प जरूर चलता है, परंतु यह संकल्प नहीं, इससे विकर्म नहीं बनता है. परंतु यदि किसी का विकारी संबंध प्रति संकल्प चलता है तो उनका विकर्म अवश्य ही बनता है. బాబా అంటారు, కాబట్టి ఈ సేవ చేసేందుకు తల్లిదండ్రులకు తప్పకుండా సంకల్పాలు నడుస్తాయి. కానీ ఈ సంకల్పాలుగా కావు. వీటి వలన వికర్మలు తయారవ్వవు. కానీ వికారి సంబంధం పట్ల ఎవరికైనా సంకల్పాలు నడిస్తే అవి తప్పకుండా వారికి వికర్మలుగానే అవుతాయి. बाबा तुमको कहता है कि मित्र संबंधियों की सर्विस भले करो, परंतु अलौकिक ईश्वरीय दृष्टि से. वह मोह की रग नहीं आनी चाहिए. अनासक्त होकर अपने फर्ज आदाई निभाओ. परंतु जो कोई यहाँ होते हुए कर्म संबंध में होते हुए उनसे मुक्त नहीं हो सकता तो भी उसे बाप का हाथ नहीं छोड़ना चाहिए. బాబా అంటారు, బాబా మీకు చెప్తూ ఉన్నారు, భలే బంధుమిత్రుల సేవ చేయండి, కానీ అలౌకిక ఈశ్వరీయ దృష్టితో చేయండి. ఏమాత్రం మోహము ఉండరాదు. అనాసక్తులై మీ కర్తవ్యం మీరు చేయండి. కానీ ఎవరైనా ఇక్కడుంటూ కర్మ సంబంధంలో ఉంటూ వారి నుండి ముక్తులుగా అవ్వలేకున్నా వారు తండ్రి చేతిని వదిలేయరాదు. हाथ पकड़ा होगा तो कुछ ना कुछ पद प्राप्त कर लेंगे. కాబట్టి తండ్రి చేతిని పట్టుకొని ఉంటే ఏదో ఒక పదవి ప్రాప్తి చేసుకుంటారు. आप यह तो हर एक अपने को जानते हैं कि मेरे में कौन सा विकार है. अगर किसी में एक भी विकार है तो वह देहाभिमानी जरूर ठहरा. जिसमें विकार नहीं वह ठहरा देही अभिमानी. బాబా అంటారు, ఇప్పుడు ప్రతి ఒక్కరికి స్వయం గురించి నాలో ఏం వికారం ఉంది అని తెలుసు. ఎవరిలోనైనా ఒక వికారం ఉండిన వారు తప్పకుండా దేహాభిమానులుగానే ఉంటారు. వికారాలు లేనివారు దేహి అభిమానులుగా ఉంటారు. किसी में कोई भी विकार है तो वह सजाएं जरूर खाएंगे और जो विकारों से रहित वे सजाओं से मुक्त हो जाएंगे. కాబట్టి ఎవరిలోనైనా ఏదైనా వికారం ఉంటే వారు తప్పకుండా శిక్షలు అనుభవిస్తారు. వికారి రహితంగా ఉండేవారు శిక్షల నుండి ముక్తులైపోతారు. जैसे देखो कोई बच्चे हैं जिनमें ना काम है, ना क्रोध है, ना लोभ है, ना मोह है. वो सर्विस बहुत अच्छी कर सकते हैं. आप उन्हों की बहुत विज्ञानमय अवस्था है, वह तो तुम सब भी वोट देंगे. బాబా అంటారు, ఏ పిల్లల్లో అయితే కామము, క్రోధము, లోభము, మోహము ఉండవో వారు సేవ చాలా బాగా చేయగలరు. ఇప్పుడు వారి స్థితి చాలా గొప్ప విజ్ఞానమయ అవస్థ. అటువంటి వారికి మీరందరూ ఓట్లు వేస్తారు. आप यह तो जैसे मैं जानता हूँ वैसे तुम सब जानते हो. अच्छे को सब अच्छा वोट देंगे. आप यह निश्चय करना जिनमें कुछ विकार है वो सर्विस नहीं कर सकेंगे. जो विकारी प्रूफ है वो सर्विस कर औरों को आप समान बना सकेंगे. इसलिए अपने ऊपर बहुत ही संभालना चाहिए.
विकारों पर पूर्ण जीत चाहिए, विकल्प पर पूर्ण जीत चाहिए। ईश्वर अर्थ संकल्प को निसंकल्प रखा जाएगा। కాబట్టి ఈ విషయం నాకు ఎలా తెలుసో అలా మీ అందరికీ కూడా తెలుసు. మంచి వాళ్ళకి అందరూ మంచివారిని ఓట్లు వేస్తారు. ఎవరిలో అయినా వికారం ఉంటే వారు సేవ చేయలేరు అని నిశ్చయంగా తెలుసుకోండి. ఎవరు వికారాల ప్రూఫ్గా ఉంటారో వారు సేవ చేసి ఇతరులను తమ సమానంగా చేయగలరు. కాబట్టి స్వయం పైన చాలా అటెన్షన్ ఉండాలి. వికారాలపై పూర్తి విజయం పొందాలి, వికల్పాలపై పూర్తి విజయం పొందాలి. ఈశ్వరార్థం చేసే సంకల్పాలు నిస్సంకల్పాలుగా ఉంటాయి. वास्तव में निसंकल्पता उसी को कहा जाता है जो संकल्प चले ही नहीं, दुख सुख से न्यारा हो जाता। वह तो अंत में जब तुम हिसाब किताब चुकत कर चले जाते हो, वहाँ दुख सुख से न्यारी अवस्था में तब कोई संकल्प नहीं चलता। उस समय कर्म अकर्म दोनों से परे अकर्म अवस्था में रहते हो। బాబా చెప్తూ ఉన్నారు, వాస్తవానికి నిస్సంకల్పము అంటే సంకల్పాలే నడవరాదు, దుఃఖ సుఖాలకు అతీతమైపోవాలి. ఈ స్థితి అయితే చివరిలో మీరు మీ లెక్కాచారాలను సమాప్తి చేసుకొని వెళ్ళిపోయినప్పుడు వస్తుంది. అక్కడ సుఖ దుఃఖాలకు అతీతమైన స్థితిలో ఉన్నప్పుడు ఏ సంకల్పాలు నడవవు. ఆ సమయంలో కర్మ అకర్మ రెండింటికి అతీతంగా అకర్మ స్థితిలో ఉంటారు. यहाँ तुम्हारा संकल्प जरूर चलेगा, क्योंकि तुम सारी दुनिया को शुद्ध बनाने अर्थ निमित्त बने हो, तो उसके लिए तुम्हारे शुद्ध संकल्प जरूर चलेंगे. ఇక్కడ మీకు సంకల్పాలు తప్పకుండా నడుస్తాయి, ఎందుకంటే మీరు మొత్తం ప్రపంచాన్నంతా శుద్ధంగా చేసేందుకు నిమిత్తమై ఉన్నారు. కాబట్టి దానికోసం మీరు శుద్ధ సంకల్పాలు తప్పకుండా నడుస్తాయి. सत्ययुग में शुद्ध संकल्प चलने कारण संकल्प नहीं, कर्म करते कर्म बंधन नहीं बनता, उसे अकर्म कहा जाता है. समझा? సత్యయుగంలో శుద్ధ సంకల్పాలు నడుచుట వలన అక్కడ సంకల్పాలుగా అవ్వవు. అంటే కర్మ చేస్తూ ఉన్నా అవి కర్మలుగా ఉండవు, వాటిని అకర్మలు అని అంటారు. అర్థమైందా? यह कर्म अकर्म और विकर्म की गति तो बाप ही समझाते हैं. विकर्मों से छुड़ाने वाला तो एक बाप ही है जो इस संगम पर तुमको पढ़ा रहे हैं. इसलिए बच्चे अपने ऊपर बहुत ही सावधानी रखो. బాబా అంటున్నారు, ఇప్పుడు కర్మ అకర్మ వికర్మల గురించి తండ్రియే అర్థం చేయిస్తూ ఉన్నారు. వికర్మల నుండి విడిపించేవారు ఒక తండ్రి మాత్రమే. వారి ఇప్పుడు సంగమ యుగంలో మమ్మల్ని చదివిస్తూ ఉన్నారు. కాబట్టి పిల్లలు స్వయం పైన చాలా గమనం ఉంచండి. अपने हिसाब किताब को भी देखते रहो. तुम यहाँ आए हो हिसाब किताब चुकत करने, ऐसा तो नहीं यहाँ आए हिसाब किताब बनाते जाओ जो सजा खानी पड़े. మీ లెక్కాచారాలు కూడా గమనిస్తూ ఉండండి. మీరు ఇక్కడకు మీ లెక్కాచారాలని సమాప్తి చేసుకునే దానికి వచ్చినారు. లెక్కాచారం తయారు చేసుకొని శిక్షలు అనుభవించడానికి ఇక్కడికి రాలేదు. यह गर्भजल की सजा कोई कम नहीं है, इस कारण बहुत ही पुरुषार्थ करना है. బాబా అంటారు, గర్భజైల్లోని శిక్షలు తక్కువైనదేం కాదు, కాబట్టి పురుషార్థం చాలా చేయాలి. यह मंजिल बहुत भारी है, इसलिए सावधानी से चलना चाहिए. కాబట్టి ఈ గమ్యము చాలా గొప్పది, చాలా జాగ్రత్తగా నడవాలి. వికల్పోం కే ఊపర్ జీత్ పానీ హై జరూర్. వికల్పాలపైన తప్పకుండా విజయం పొందాలి. आप कितने तक तुमने विकल्पों पर जीत पाई है, कितने तक इस निसंकल्प अर्थ दुख सुख से न्यारी अवस्था में रहते हो, यह तुम अपने को जान सकते हो. ఇప్పుడు మీరు వికల్పాలపైన ఎంతవరకు విజయాన్ని పొందారో, ఎంతవరకు ఈ నిస్సంకల్పం అనగా సుఖ దుఃఖాలకు అతీత స్థితిలో ఉన్నారో మిమ్మల్ని గురించి మీరు తెలుసుకోగలరు. जो खुद को ना समझ सके वो बाबा से पूछ सकते हैं, क्योंकि तुम तो उनके वारिस हो तो वह बता सकते हैं. బాబా అంటారు, స్వయం అర్థం చేసుకోలేదంటే వారు బాబాని అడగొచ్చు, ఎందుకంటే మీరు వారి వారసులు కాబట్టి వారు ఈజీగా మనకి తెలిపిస్తారన్నమాట. अच्छा मीठे मीठे सिकी लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते.
हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग, नमस्ते नमस्ते। धारणा के लिए मुख्य सार। फर्स्ट पॉइंट, अमृत वेले उठ बाबा से मीठी मीठी रूह रिहाल करनी है, फिर भोजन खाते कामकाज करते बाबा की याद में रहना है। देह के संबंधों को भूल आत्मा बाई बाई हूँ यह दृष्टि पक्की करनी है। బాబా చెప్తున్నారు, అమృత్ వేళలో లేచి బాబాతో మధురాతి మధురంగా ఆత్మిక సంభాషణ చేయాలి. భోజనం తింటూ పని పాటలు చేసుకుంటూ తండ్రి స్మృతిలో ఉండాలి. దేహ సంబంధాలను మర్చిపోయి ఆత్మ బాయి బాయి అనే దృష్టిని పక్కాగా చేసుకోవాలి. सेकंड पॉइंट, विकल्पों पर जीत प्राप्ति कर दुख सुख से न्यारी निसंकल्प अवस्था में रहना है. कायदे से सभी विकारों की आहुति दे योगयुक्त बनना है. వికల్పాలపై విజయాన్ని పొంది సుఖ దుఃఖాలకు అతీతంగా నిస్సంకల్ప స్థితిలో ఉండాలి. నియమానుసారం వికారాలన్నీ ఆహుతి చేసి యోగయుక్తంగా అవ్వాలి. वरदान, श्रेष्ठ संकल्पों के आधार पर भविष्य संसार बनाने वाले धारणा स्वरूप भव. శ్రేష్ఠ సంకల్పాల ఆధారంతో భవిష్య ప్రపంచాన్ని తయారు చేసుకునే धारणा स्वरूप भव. अभी के श्रेष्ठ संस्कारों से ही भविष्य संसार बनेगा. ఇప్పటి శ్రేష్ఠ సంస్కారాలతోనే భవిష్యత్ ప్రపంచం తయారవుతుంది. एक राज एक धर्म के संस्कार ही భవిష్య సంసార్ కా ఫౌండేషన్ है. ఒకే రాజ్యము ఒకే ధర్మం యొక్క సంస్కారమే భవిష్య ప్రపంచానికి పునాది. స్వరాజ్య కా धर्म व धारणा है मन वचन कर्म संबंध संपर्क में सब प्रकार की पवित्रता. స్వరాజ్యం యొక్క ధర్మము లేక ధారణ మనసు మాట కర్మ సంబంధ సంపర్కంలో అన్ని ప్రకారాల పవిత్రత. संकल्प व स्वप्न मात्र भी अपवित्रता अर्थात दूसरा धर्म ना हो. సంకల్పం లేక స్వప్నంలో కూడా అపవిత్రత అంటే వేరే ధర్మము ఉండరాదు. जहाँ पवित्रता है वहाँ अपवित्रता अर्थ व्यर्थ व विकल्प का नाम निशान नहीं रहता. उन्हें ही धारणा स्वरूप कहा जाता है. ఎక్కడ పవిత్రత ఉంటుందో అక్కడ అపవిత్రత అనగా వ్యర్థం లేక వికల్పాల నామరూపాలు ఉండవు. అలాంటి వారిని धारणा స్వరూపులు అని అంటారు. स्लोगन, दृढ़ता की शक्ति कड़े संस्कारों को भी मोम की तरह पिघला देती है. బాబా అంటున్నారు, దృఢతా శక్తి కఠిన సంస్కారాలను కూడా మైనం వలె కరిగింపజేస్తుంది. దృఢతా శక్తి కఠిన సంస్కారాలని కూడా మైనంలాగా కరిగించేస్తుంది అన్నమాట. అచ్చా, ఓం శాంతి. మంచి సంకల్పాలు శుభకర్మలవును సోదరా, మంచిని తలచు మంచిని చేయి. అందరి మంచిని కోరే వారికి అంతా మేలు మేలే కలుగు. అందరి మంచిని కోరే వారికి అంతా మేలు మేలే కలుగు. మంచిని తలచు మంచిని చేయి. కక్షలు లేని జీవితంలో శిక్షలు అసలే లేవు. కక్షలు లేని జీవితంలో శిక్షలు అసలే లేవు. కీడు చేసేవారి నెల్ల శుభభావనలో పయనిస్తూ, కీడు చేసేవారి నెల్ల శుభభావనలో పయనిస్తూ
నరడిని నేర్చుకో మంచిని తలచు మంచిని చేయి నీ మంచి సంకల్పాలు శుభకర్మలవును సోదరా మంచిని తలచు మంచిని చేయి చెడు మాటలు ఎన్నడు రానీకు చెడు దృష్టిని విడనాడు చెడు మాటలు ఏనాటికి రానీకు వీణుల విందును చేసే జ్ఞానామృతమును వినిపించు వీణుల విందును చేసే జ్ఞానామృతమును వినిపించు దివ్య దృష్టితో సత్య సృష్టిని చేయుచు భాగ్య జీవనమి సాగించు భాగ్య జీవనమి సాగించు మంచిని తలచు మంచిని చేయి నీ మంచి సంకల్పాలు శుభకర్మలవును సోదరా మంచిని తలచు మంచిని చేయి అందరి మంచిని కోరే వారికి అంతా మేలు మేలే కలుగు అందరి మంచిని కోరే వారికి అంతా మేలు మేలే కలుగు మంచిని తలచు మంచిని చేయి